తీస్తున్నారు ఇక్కడ ఎవరు తీస్తున్నారు అన్న మీరు ఏ ఛానల్ అన్న మంది బ్లాగులు చేస్తున్నారు ఏదైనా కంటెంట్ చూసుకోవచ్చు హాయ్ ఆల్ సెట్ ఫర్ బీబీ ఉత్సవం ఈ రోజే బిగ్ బాస్ రియూ ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు యష్మి డాన్స్ చేసి అలసిపోయినారా It's my nemesis. యప్ బీబీ ఉత్సవం షూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అంటే ఫుల్ ఉత్సవంలో కంటెస్టెంట్స్ ఏం చేసిర్రు బిహైండ్ ద సీన్స్ అనేవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో అది చూసే ముందు ఇది రీసెర్చ్ చేయడానికి చాలా కష్టమైంది కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, చాలా మందికి రికమెండ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు బిగ్ బాస్ ఉత్సవం షూటింగ్ జరిగినప్పుడు మన గౌతమ్ ఇంకా యష్మి మాట్లాడుకున్నారా లేదా అనేది నాకు చాలా గట్టి ఉంది. సో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అని మీకు డౌట్ రావచ్చు. సో వీళ్ళ మధ్యలో ఇన్స్టాగ్రామ్ గొడవ అనేది జరిగింది. మన గౌతమ్ అన్న రాధిక అని, మన యష్మి రాధిక అని మనకు రివర్స్ పనిచేసారు. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. ఫుల్ ఫన్నీ, అంటే నాకు ఫన్నీ అనిపించింది. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ నవీన్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ మీద కంటెంట్ ఉంది, అందరూ లాగులు తీస్తున్నారని ఫన్నీగా ఒక వీడియో చేసి పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. హాయ్ గైస్, బిగ్ బాస్ ఉత్సవంలో కంటెంట్ కావాలంటే ఇగో నబెల్ బ్లాగ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ నబెల్ది వీడియో తీస్తున్నారు. ఇది కాకుండా ఇంకెవరు తీస్తున్నారు ఇక్కడ ఎవరు తీస్తున్నారు అన్న మీరు ఏ ఛానల్ అన్న మహబూబ్ దిల్సే ఇది ఓకే ప్రేరణ ఛానల్ ఓకే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇంకేమన్నా కంటెంట్ కావాలి అన్న నీదే ఛానల్ అన్న ఓకే వీళ్ళు బిగ్ బాస్ ఓకే మీరు ఇంతమంది బ్లాగులు చేస్తున్నారు ఏదైనా కంటెంట్ చూసుకోవచ్చు. మనకంటే స్పెషల్ అన్న ఇది ఓకే ఓకే నైస్. సో ఫస్ట్ మన నిఖిల్ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఫ్యామ్ #BB8 మా టీవీ స్టార్ మా టీవీ మా ఇంకా షో అంటూ మనకి ఇట్లా ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత పృథ్వీరాజ్ యా ఆన్ ద వే అంటూ మనకి ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మన ఆదిత్య ఓం గారు గుడ్ మార్నింగ్ ఫర్ బిగ్ బాస్ 8 ఈవెంట్ అంటూ ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత విష్ణుప్రియ మార్నింగ్ సన్ అంటూ ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మన నాగమణి కంట మస్తు చిల్ అవుతున్నా అంటే ఇట్లా ఒక సింబల్ పెట్టి అట్లా అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత మనకు నైనిక ఒక స్టోరీ పెట్టి గెస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్సో ఫీలింగ్స్ మచ్ అని ఇలా అయితే మేకప్ చేస్తూ ఒక మనకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మన యష్మి గారు February 5, 2025 ఫిల్టర్ యూజ్ చేస్తూ ఏదైతే మనకు రెడీ అయిపోయిన తర్వాత ఆ కాస్ట్యూమ్తో ఒక వీడియో అనేది చిన్న క్లిప్ అనేది అప్లోడ్ చేశారు. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన బేబక్క గారు బిగ్ బాస్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కపోయారు. సో ఆ వీడియో ఏముందో ఆ వీడియో చూడండి. ఈ రోజే బిగ్ బాస్ రీయూనియన్ ఉత్సవం నేను రెడీ అయిపోయా. అందరూ ఎంతగా చూస్తున్నారు ఏంది పర్సనాలిటీ వీడియోలు ఏంటి గోల్ ఏంటండి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను చూడండి, మొత్తం ఆగిపోయింది ట్రాఫిక్, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు క్లాసులు దొబ్బొద్దు నాకు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఆల్ సూన్. చూసిరు కదా ఇదన్నా జరిగిన ముచ్చట. దాని తర్వాత మన నయని పవాని గారు బిగ్ బాస్ ఈవెంట్కి రెడీ అవుతూ ఒక 2 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆ వీడియో కూడా చూడండి. ఆల్ సెట్ ఫర్ బీబీ ఉత్సవం. యాక్చువల్గా నా గొంతు అసలు బాగానే లేదు. ఐఎమ్ హ్యావింగ్ థ్రోట్ పెయిన్. ఈరోజు బీబీ ఉత్సవంలో ఏం మాట్లాడతారు ఏంటి ఐ డోంట్ నో. ఐమ్ గోనా టాక్ వెరీ లెస్ బట్ ఐ విల్ నాట్ టాక్. సో చూసిరు కదా ఇది జరిగిన ముచ్చట. దాని తర్వాత మన నయని పవాని గారు గంగవ్వకి హాయ్ చెప్తూ ఇంకా బేబక్క గారు వెనక నుంచి హాయ్ హాయ్ అంటారు. సో ఆ వీడియో కూడా చూడండి. సో చూసిరు కదా ఇంకా దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కంటెస్టెంట్స్ మన బిగ్ బాస్ 8లో ఉన్నారో వాళ్ళు రెడీ అవుతారు, కొంచెం ముచ్చట్లు స్టోరీ స్క్రిప్ట్లు అన్నీ చదువుతారు. సో ఆ వీడియో కూడా చూడండి. సో చూసిరు కదా ఇది జరిగిన ముచ్చట. సో ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనబడతా ఉంటుంది. సో నైనిక ఇట్లా స్టోరీ పెట్టింది, మేడ్ మై క్యూటీ స్మైల్ ఫర్ యూ ఆల్ అంటూ ఇట్లయితే పెట్టడం జరిగింది. సో దానికంటే ముందు ఓ 2 days బ్యాక్ 3 days బ్యాక్ మనకు నైనిక ఇంకా నిఖిల్ మల్యాక్కలు ఇద్దరు కలవడం జరిగింది. దాంట్లో కొంచెం నవ్వొచ్చుగా అని పెట్టిరు. సో అది కూడా మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. సో దానికి ఈ ఫోటోకి రిలేటెడ్గా మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవంలో గెలిచిన దాని ప్రకారం సో స్మైల్ చేస్తుండు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. ఇక దాని తర్వాత మనకు మహబూబ్ దిల్సే ఇంకా బిగ్ బాస్ ఉత్సవం లోగో ఉంది. ఇంకా మనోడు ఇక్కడ సెల్ఫీ దిగి అయితే ఇట్లా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత నయని పవాని ఇంకా నాగమణి కంట ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కావచ్చు. సో అలా అయితే జరుగుతుంది షూటింగ్. సో చాలా సక్సెస్గా జరుగుతుంది.
సో ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మన నాగమణి కంట వచ్చేసి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ మనకు ఒక వీడియో అప్లోడ్ చేసారు, ఆల్రెడీ మీకు నడుస్తూ ఉంటుంది. దాని కింద క్యాప్షన్లో వచ్చేసి సారీ ఐ మిస్డ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, అందరినీ కవర్ చేయలేకపోయా. అట్లేం లేదు బై, ఇక మీ అందరు కవర్ని చేయాలంటే వాళ్ళు కూడా బిజీ ఉంటారు కాబట్టి సో అంతగా ఏం లేదు అని మేము అందరం అనుకుంటున్నాం. ఇక దాని తర్వాత మనకు విష్ణుప్రియ ఇంకా నైనిక ఇంకా సీత వీళ్ళ బాండింగ్ ఎలా అయితే మనకు బిగ్ బాస్ హౌస్లో ఉందో బయట కూడా వీళ్ళు ఇప్పుడు ఈవెంట్కి కలిసినప్పుడు కూడా ఒక ఫోటో అప్లోడ్ చేస్తూ దాని కింద థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సో మెనీ అమేజింగ్ మెమోరీస్ దట్ ఐ కెన్ ఆల్వేస్ చెరిష్ విష్ణుప్రియ అండ్ నైనిక అంటూ మనకు ద పవర్ పఫ్ గర్ల్స్ అంటూ మనకి ఇట్లయితే కిరాక్ సీత గారు అప్లోడ్ చేయడం జరిగింది. సో వీళ్ళ బాండింగ్ బయట కూడా అలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత నైనిక ఇంకా యష్మి ఏదైతే మనకు ఆ షూటింగ్ జరిగేటప్పుడు చుట్టమల్లె పాట ఏదైతే ఆడ నడుస్తుందో బ్యాక్గ్రౌండ్లో, సో దాని గురించి అయితే ఇట్లా వీడియో పెట్టిరు, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నైనిక ఇంకా మన సోనియా గారు వచ్చేసి ఫుల్ లేట్ నైట్ అవుతుంది, అసలు నిద్ర వస్తుంది కానీ మన షూటింగ్ కంప్లీట్ అయితే లేదు అనే దాని గురించి చెప్పిరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. చిన్నారి ఎన్నింటికి వస్తున్నారా ఈరోజు? 7. టైం ఎంత అవుతుంది? 1. ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. దిస్ ఇస్ హౌ అవర్ షూట్స్ విల్ బీ. సో చూసిరు కదా, అది అన్నమాట జరిగిన ముచ్చట. దాంతోపాటు ఇంకా శేఖర్ భాష ఎవరైనా గెస్ చేయండి అంటూ ఒక ఫిల్టర్ పెట్టి చెప్పిరు. సో ఆ వీడియో కూడా చూడండి. గెస్ హూ ఇస్ దిస్? సో చూసిరు కదా, అదన్నమాట. ఇంకా దాని తర్వాత మనకు అభయ్ నవీన్ గారితో మనకు ఒక వీడియో తీయడం జరిగింది. సో దానిపైన సాంగ్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన యష్మి గారు మేకప్ ఇంకా అద్దం చూస్తూనే ఉండరు అద్దంలో. ఇంకా మన సోనియా గారు మన బేబక్క గారు మేకప్ చేస్తారు. సో అది కూడా చూడండి ఒకసారి. యష్మి డాన్స్ చేసి అలసిపోయినారా? అద్దం పట్టుకుని అలసిపోయింది యష్మి, అద్దం పట్టుకుని కదా. నాకు కొంచెం మేకప్. ఇప్పుడు నేను సోనియా కొంచెం మేకప్ వేస్తాను, నాలో ఉన్న టాలెంట్ అంతా కళ బయటికి తీస్తా. పప్పు దెబ్బ మిగతా అన్ని వేస్తా. అదొక్కటే అడక్కు. ఓకే, అలా వేయడం నేను చూసాను. నేను మేకప్ ఆర్టిస్టులు అట్లా బ్రష్ చేస్తారన్నమాట. నేను కూడా అది. సో చూసిరు కదా, అదనమాట జరిగిన ముచ్చట. సో పొద్దున లేవంగానే మనకు నైనిక గారు 6 ఫిబ్రవరి 4:30కి అట్లా మనకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది, ఉత్సవం ఎలా జరిగింది ఏంది అనే దాని గురించి. సో దాని గురించి కూడా చెప్పారు. ఇంకా మనకు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, ఎప్పుడు టెలికాస్ట్ అవ్వబోతుంది అనే దాని గురించి కూడా చెప్పారు. సో ఆ వీడియో కూడా చూడండి. హలో బంగారమ్స్ అండ్ యప్ బీబీ ఉత్సవం షూట్ అయితే అయిపోయింది. అండ్ డే అండ్ నైట్ అసలు ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ hours of shooting, but finally done. A lot of us are performing and yeah, all the performances are great and segments aina edaina there are so many of revealing in the whole episode, so wait for it. And yeah, I just wanted to update you endukante ninna nenu ekkuva snaps em petledu because naku reveal cheyalani lekunda I didn't want to reveal anything. But yeah, since everyone is doing it, so I'm like, okay, fine, whatever. But yeah, just wait for 16th, I think. 16th it will release, I don't know. But yeah. చూసిరు కదా, అదన్నమాట ముచ్చట. సో దాని తర్వాత మనకు ఆదిత్య గారు శేఖర్ భాషతో, ప్రేరణతో, నబీల్తో, మెహబూబ్తో, ఇంకా మన కేజీఎఫ్ తమ్ముడు మన పృథ్వీతో అని ఇట్లా స్టోరీలు పెట్టిరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మన ఆదిత్య గారితో శేఖర్ భాష గారితో విత్ ద రియల్ హీరో అండ్ క్రూసైడర్ శేఖర్ భాష అని పెట్టిరు. సో ఆ వీడియో చూడండి. సరే కానీ ఏదైనా పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే నాకు చెప్పు ప్లీజ్, మాట లేకుండా. పోలీస్ ప్రొటెక్షన్ నా వెనకాల ఆది కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఇది మాత్రం కెమెరా కోసం కాదు, జస్ట్ సీరియస్ గా ఆలోచించు ప్లీజ్. తప్పకుండా నాకు అర్థం. సో చూసిరు కదా, అదన్నమాట. నెక్స్ట్ మన ప్రేరణ గారితో ఒక వీడియో తీసి విత్ ద ఎనర్జెటిక్ అండ్ వివాకాసియస్ అంత చదువుకోలేము మేము, గూగుల్లో పోయి సర్చ్ చేసి రాయిందో. ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో చూసిరు కదా, నెక్స్ట్ వచ్చేసి మనకు సర్ప్రైజ్డ్ మై లిల్ బ్రదర్ ఐఎమ్ నబీల్ ఆఫ్రిది అండ్ హ్యూజ్ టాలెంటెడ్ మెహబూబ్ దిల్సే అంటూ మెన్షన్ చేసి ఆ వీడియో పెట్టిరు. సో ఆ వీడియో కూడా చూడండి.
నా దగ్గరికి రాలేదు నీ దగ్గరికి ఒక బిగ్ బాస్ వల్ల నువ్వు మరి సూపర్ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ యార్ యూ టుక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దట్ అదే ఎలా ఉన్నారు అదే వీడియో కంటే ఇంతకు ముందే వీడియోలో చెప్పినా కూడా తొందర హెయిర్ అని వచ్చి హెయిర్ సెట్ చేస్తే అవుట్ ఫిట్ వేసుకుని అందరి దగ్గర వెళ్దాం, ఫస్ట్ ఆదిత్య అన్న దగ్గరనే వెళ్దాం అని చెప్పి చెప్పిన. నేను వచ్చేలో మీరు వచ్చేసారు. అరే లేదన్నా చెప్పిన సాయి చెప్ప. చూసిరు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు విత్ మై కేజీఎఫ్ తమ్ముడు వారియర్ పృథ్వీరాజ్ శెట్టి అంటూ మెన్షన్ చేసి ఆ వీడియో కూడా చూడండి. Beer and some chicken and little bit of uncensored and some workout inside. uncensored little bit of uncensored Video పెడతారు. just ఒక వీడియో పెట్టిస్తున్నాను. you are always చూసిరు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు నైనికతో కలిసి విత్ ద గ్రేట్ గర్ల్ విత్ ఆసమ్ మూవ్స్ నైనిక బిగ్ బాస్ ఈవెంట్ ఇంకా బిహైండ్ ద సీన్స్ అని పెట్టి ఒక వీడియో తీసిరు. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇది ఇది ఫుల్ మీకు ఉత్సవం వీడియో అంటే ఏం జరిగింది ఏంది అనే దాని గురించి ఆల్రెడీ మీరు చూసిరు. సో ఇప్పటిదాకా చూసిరు కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్, కంటెస్టెంట్ అప్డేట్స్, అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి. ఇదన్నమాట. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.